ఎగ్ వేసి మెంతికూర టమాటా చేసుకోండి, సూపర్గా ఉంటుందండి టేస్ట్. ముందుగా 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 3 వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెంతికూర ఒక కట్ట వేసుకొని అంత బాగా ఫ్రై చేసుకొని 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. మెంతికూర బాగా వేగిన తర్వాత కట్ చేసిన 3 టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని అంత బాగా మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత టమాటాలు అనేవి ఉడికిన తర్వాత రుచికి సరిపడా కారం వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. టమాటా అనేది ఉడికిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని అంత బాగా కలుపుకోవాలి. 2 ఎగ్స్ వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత కలుపుకోవాలండి. ముందే కలుపుకోకుండా మూత పెట్టుకొని ఉడికించుకున్నట్లయితే చాలా బాగుంటుంది. కర్రీలోకి ఎగ్ అనేది కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర టమాటా ఎగ్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.